మళ్ళీ ఇంకో సర్ప్రైజ్ చూపిస్తాను రండి. మన కిచెన్లో ఉండాల్సింది ఫేవరెట్ మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి, మామిడికాయ. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, మే నెలలో పచ్చడి పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాం. మామిడికాయలు పచ్చడి పెట్టి చూపిస్తా మన యూట్యూబ్ ఛానల్లో ప్రసన్నస్ కిచెన్లో. వంటలే కాబట్టి నేను ఇవన్నీ మామిడికాయలు చూడండి, అన్నీ మామిడికాయ తోట. ఇదంతా ఇంకా రాలేదు, వస్తున్నాయి చిన్న చిన్న కాయలు. అన్ని కాయలు చిన్నవి ఉన్నాయి, పెద్దవి లేవు. స్ట్రేట్ అట్లా వెళ్ళు. మెల్లగా చూసుకో కింద. ఏదో ఉన్నామ్మా, రండి రండి చూడండి. మొత్తం ఇదంతా ఇదే. ఇదో కాయలు వాడిపోతున్నాయి, కిందకి రాలిపోయినట్టు. కిందకి కాయలు అలా కాసిన తీయాలి, బాగుంటుంది. కానీ పాపకు వచ్చినప్పటికి ఎలా ఉంటాయి తెలియదు, చూడాలి. ప్రస్తుతానికైతే ఇదో గుత్తుల్లాగా. మామిడికాయతో ఏ రెసిపీ చేయాలో ఒకసారి కామెంట్ అయితే చేయండి, నేను ఆ రెసిపీ అయితే పెడతాను. నాకైతే ఫేవరెట్ మామిడికాయ పప్పు, ఆవకాయ పచ్చడి. సూపర్. చాలా ఎండ ఉంది, అసలు వేడొచ్చేస్తుంది, మొత్తం కారిపోతున్నాయి. ఒంట్లో కొవ్వు అంతా ఇక్కడే కరిగిపోయేలా ఉంది ఒకరోజు. ఇలా మామిడి తోటల్లో చల్లగా కూర్చుని మామిడికాయ. ఇవంతా ఇదే. ఈరోజు అత్తయ్య గారు, నేను, మా వారు ముగ్గురం వచ్చాము. ఈయనకి మా వారికి ఆఫీస్ సెలవు. ఇది బంగినపల్లి కోస్తున్నాం, ఒకటి చేసేద్దాం. తినకూడదు అప్పుడు. అబ్బా ఎంత వాసన వస్తుందో. ఇది బంగినపల్లి కాయ, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇది ఉప్పు కారం పెట్టుకుని తినచ్చు, చాలా బాగుంటుంది. బంగినపల్లి కాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే చిన్నప్పుడు ఇలాగే తోటలు ఉంటే దొంగతనంగా వెళ్ళి కోసుకుని వచ్చి మంచిగా కోసుకుని ఉప్పు కారం పెట్టుకుని తినేదాన్ని. ఇక్కడ ఉప్పు కారం లేదు కాబట్టి జస్ట్ మామిడికాయ. పుల్లప ఉండదు బంగినపల్లికి. ఇది బెల్వం, మహాబెల్వం. అదేమో ఇంకో సర్ప్రైజ్. ఏంటో చూడండి, ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు ఇవి. ఎన్ని ఉన్నాయో. బ్యాగ్ ఇస్తే కోసుకుంది. అత్త కోడలు ఇద్దరు కలిసి చూడ ఏం చేస్తున్నారు. చెట్లు కొట్టేస్తారు కదా, ఈ ఎండలో తిరిగినప్పుడు మనకి ఇచ్చేది నీడ ఇదే. అదే అది తెలుసుకోరు ఎవరు. చెట్టు అడ్డంగా ఉంది అనే చెట్లని కొట్టేస్తారు. ఈ ఉసిరికాయలని మంచిగా కడిగి దంచి ఉప్పు కారం వేసుకుని తింటే పళ్ళన్నీ పులిసిపోయి మళ్ళీ అన్నం తినలేం. ఈ ఉసిరికాయలతో పచ్చడి కూడా పెట్టచ్చు, అలాగే తాగొచ్చు. వాటర్ జ్యూస్ తాగొచ్చు, జామ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కాయలు, ఒక్కొక్కటి అట్లే పెట్టాలి. ఇదో ఇప్పుడు పెట్టు. మళ్ళీ నేను మొన్న పచ్చడికి తీసుకురామని నేను కూడా చెప్పిన, నువ్వు పచ్చడి చూపించలేదు. పచ్చడి పెట్టు. ఇగో ఇది తీసుకెళ్ళి ఉసిరికాయలు కట్ చేసింది కానీ ఏవైనా కానీ చిన్న షార్ట్ వీడియో అయితే పెడతాను, చూసేయండి. ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇవి పచ్చడి పెట్టుకోవచ్చు, దాని చాలా చేసుకోవచ్చు. చాలా వెరైటీలు అయితే చెట్టుకి చాలా ఎక్కువ కాయలు వచ్చినాయండి. అలాగే మామిడికాయతో కూడా ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేసేయండి, అడిగాను కదా. ఈరోజు అయితే మా ఫామ్లో మా వారు, నేను, అత్తయ్య గారు ఫుల్ ఎంజాయ్ అన్నమాట. కాయలు అయితే సూపర్ ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నస్ కిచెన్.